ప్రతి సంవత్సరం ఇక్కడ కుక్కులూరు రంపతి మండలం కుక్కులూరు గ్రామంలో ఆంజనేయ స్వామికి ఉత్సవాలు సంక్రాంతి సందర్భంలో జరపడం ఆనవాయితీగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా భగవంతుని రూపాల్లో ఆంజనేయునికి సంబంధించిన తత్వం చాలా అత్యద్భుతమైన తత్వం. నారదుడు చెప్పిన నవవేద భక్తి మార్గాల్లో దాస్యం ద్వారా భక్తి ఏ విధంగా ఉండాలి అనేది నిరూపించిన మహానుభావుడు ఆంజనేయ స్వామి. ఆయన మహాపండితుడైనప్పటికీ కూడా ఎక్కడా గర్వం కానీ తన విషయ పరిజ్ఞానం బాహాటం చేయాలని కానీ తన శక్తి బయటకు చెప్పాలని కానీ ఎక్కడా ఏ విధమైన మిడిసిపాటు లేకుండా దాస్యం ద్వారా రాముడికి అనుంగు శిష్యుడిగా అనుంగు భక్తుడిగా ప్రవర్తించిన మహానుభావుడు. ఆ తత్వం నుంచి మనం ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళ కలియుగ ప్రభావం ఏమి జరుగుతుందో తెలియదు. కానీ ఈ గ్రామంలో జరుగుతున్న ఉత్సవాల తీరు గత అనేక సంవత్సరాలుగా జరుగుతున్న తీరు గమనిస్తే మనం ఆంజనేయ స్వామికి ఉత్సవాలు చేసే పద్ధతులు ఇవి కాదు అని నేను భావిస్తాను. సాక్షాత్తు స్వామి అణకువగా ఎలా ఉండాలి, వినయం ఏ విధంగా ప్రదర్శించాలి అనేది వారికి మనకు తెలియజెప్తే ఇక్కడ దానికి భిన్నంగా జరగడం అనేది దురదృష్టకరమైన పరిణామం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో రాజకీయాలు చోటు చేసుకోవడం, రాజకీయాలను ప్రవేశపెట్టి ఇక్కడ విభజించి పాలించు అనే విధానంలో తీసుకురావడం, అసాంఘిక శక్తులన్నీ ఇక్కడ కార్యక్రమాలు చేయడం ఇది వాంఛనీయమైన పరిణామం కాదు. ఇవాళ భారతీయ సంస్కృతిలో ఈ ఉత్సవాలు కానీ ఇవన్నీ గ్రామాల్లో ఐక్యత పెంచడం కోసం, గ్రామస్తుల మధ్య సఖ్యత పెంపొందింపచేయడం కోసం అందరూ కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఒక సోదరభావం అందరిలో ఏర్పడాలని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంటే ఇవాళ ఇక్కడ జరుగుతున్న వ్యవహారం వ్యాపార ధోరణిలో జరుగుతూ ఉంది. స్వామికి ఉత్సవాలకి ఎంత నిల్వ పెట్టాలి, ఎంత పోగు చేయాలి, వాటిని ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఏ విధంగా వడ్డీలకి తిప్పాలనే ఆలోచనే తప్పించి అసలు ఆంజనేయ స్వామి తత్వం ఏంటి, ఆ తత్వానికి అనుగుణంగా మనం ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నామా లేదా అనేది ఎవరూ భావించిన పరిస్థితిని నేను గత అనేక సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇవాళ మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, భారతీయ సంస్కృతి అనేది చాలా అత్యద్భుతమైన సంస్కృతి. పురాణ పురుషుల ద్వారా మనిషి ఏ విధంగా జీవించాలి అనేది మహర్షులు మనకి తెలియజెప్పారు. దాన్ని పక్కదారి పట్టించి మనకి డబ్బు ఉంది, అధికారం ఉంది అనే అహంకారంతో ఇవాళ మనం అహంకార మమకారాలను విడిచిపెట్టమని పురాణ పురుషులు చెప్తే ఇవాళ వాటిని ప్రధానంగా చేసుకుని మనం ఆ ఉత్సవాలు చేయడం అనేది వాంఛనీయమైన పరిణామాలు కాదు. దయవుంచి గ్రామస్తులందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాలు నిర్వహించండి. భగవంతుని కార్యక్రమం ఆధ్యాత్మికతతో ఉట్టిపడేలా చేయండి తప్పించి ఇందులో రాజకీయాలకి తావివ్వడం, కక్షలకి కార్పణ్యాలకి తావివ్వడం, తరతమ భేదాలు ప్రవేశపెట్టడం, అహంకార మమకారాలను ప్రవేశపెట్టడం వాంఛనీయం కాదు. దయవుంచి ఇక్కడి నుంచైనా ఒక బాణీ మార్చి ఒక పద్ధతి ప్రకారంగా ఆధ్యాత్మిక కార్యక్రమం ఏ విధంగా చేయాలో ఆధ్యాత్మిక కార్యక్రమంలాగే చేయమని కమిటీ సభ్యులకు కానీ గ్రామస్తులకు కానీ సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా చెప్పాల్సి వస్తే ఇక్కడ శాంతకుమారి గారు గత 5 సంవత్సరాలుగా వారిని ఒక మహిళను కూడా చూడకుండా తీవ్రమైన మానసిక హింసకే కాదు అన్ని విధాలుగా వేధించడం జరిగింది. ఇక మా అందరి విషయం చెప్పాల్సిన పని లేదు. ఈ కార్యక్రమాలకు మమ్మల్ని చాలా దూరంగా పెట్టి వివక్షత చూపించిన పరిస్థితిని కూడా చూసాం. అయినప్పటికీ ఇవాళ అనేక మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొనకూడదు అని చెప్పినప్పటికీ కూడా ఎందువల్ల ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నాం అనేది కూడా గ్రామస్తులకి ప్రజలకి ఒక వివరణ ఇవ్వాల్సిన బాధ్యత నా పైన ఉంది.
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో రాజకీయాలకు చోటు లేదనేది మేము మాటల ద్వారా చెప్పేది, చేతల ద్వారా కూడా చూపించాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరుగుతుంది. ఇకనైనా జరిగిన తప్పిదాలని ఒక్కసారి సమీక్షించుకొని భవిష్యత్తులో అటువంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చర్యలు తీసుకునే విధంగా అందరూ సహకరించమని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటూ, ఇందులో ఆ కార్యక్రమాలు విజయవంతం కావడం ఇవన్నీ మన చేతుల్లో లేదు. భగవంతుని కార్యక్రమం భగవంతుడే చేయించుకుంటాడు. మనందరం నిమిత్త మాత్రం, అది మాత్రం గ్రహించాలి ప్రతి ఒక్కరు. ఆ విధంగా గ్రహించి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఈ ఉత్సవాలు అత్యద్భుతంగా జరగాలని, ప్రభుత్వం తరఫు నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు కావలసి వచ్చినా తప్పనిసరిగా సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇవాళ ఈ కార్యక్రమంలో 5 సంవత్సరాల తర్వాత పాల్గొనే అవకాశం కల్పించిన కమిటీ సభ్యులందరికీ ఒక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.